నువ్వు క్లోజ్గా ఉన్న ఫోటోని నువ్వు ఎందుకు గీసావో చెప్పు, కావ్య కూడా ఏం డిజైన్ వేసిందో తెలుసా అంటూ ఇంకా ఆ ఫోటోని చూపించేసరికి ఆ ఫోటో కాస్త కనకం తీసి స్వప్న ఫోన్కి పెడుతుంది కావ్య ఫోన్ నుంచి. ఇంకా అది చూపించి కావ్య కూడా రాజ్కి అర్థమయ్యేటట్టు చెప్పడంతో ఇంకా ఈ రాజ్ కూడా ఏం రుద్రాణి అయితే మాట్లాడే ప్రయత్నం చేసేసరికి నువ్వు నోరు తెరిస్తే మాత్రం అస్సలు ఊరుకోను రుద్రాణి అని చెప్పి ఇంకా ఇందిరాదేవి చెప్పడంతో సైలెంట్ అయిపోతుంది రుద్రాణి. ఇంకా రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమ్మ కావ్య నన్ను క్షమించమ్మా అని చెప్పాను కానీ, అదేంటి తాతయ్య గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పాను కానీ, ఆ రోజు రాహుల్ని ఆఫీస్కి పంపిస్తాను అని నేను చెప్పినప్పుడు వద్దు తాతయ్య గారు అని నువ్వు నాకు ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించావు. కానీ నీ మాట నేను పట్టించుకోకుండా రాహుల్ని ఆఫీస్కి పంపించాను. అలా పంపించడం వల్ల నా బెస్ట్ ఫ్రెండ్ అయిన సామంత్ వాళ్ళ తాతయ్య గారు తనని అవమానించినందుకు గాను తను వెళ్ళి సామంత్తో కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నాడంట అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య గారు అనగానే, నా మాట కాదనకుండా నువ్వు మళ్ళీ డిజైన్స్ వేయమన కంపెనీకి, నువ్వు డిజైన్స్ వేస్తే నెంబర్ 1 స్థానంలో ఉంటుంది అని చెప్పనేసరికి సరే తాతయ్య గారని ఇంకా కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటుంది. రాజు వచ్చేసరికి రాజు పక్కన కూర్చుంటాడు. ఇలా వెయ్యి అలా వెయ్యని పక్కన కూర్చుని చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు ఆ డిజైన్స్ వేస్తూనే ఒకరు మీద ఒకరికి ఉన్న కోపం మొత్తం పోయేటట్టుగా ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు. డిజైన్స్ మొత్తం చాలా చక్కగా వస్తాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ డిజైన్స్ని ఇలానే ఆభరణాలుగా చేస్తే ఆర్నమెంట్స్గా చాలా చక్కగా ఉంటుందని రాజ్ అయితే చాలా థ్యాంక్స్ కళావతి, నన్ను క్షమించు అని చెప్పనేసరికి, ఎందుకంటే ఇక్కడ కనకం చెప్తుంది నీ భర్త తప్పు చేశాడు అని తెలుసుకొని నీ దగ్గరికి క్షమాపణ చెప్పడానికి వచ్చినా నువ్వు అవమానించి పంపించావు, కానీ నీ భర్త మనసులో నువ్వు ఉన్నావని క్లియర్గా తెలుస్తుంది కదా అని అన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుని మీరే నన్ను క్షమించాలి. ఆ రోజు నాకు అత్తయ్య గారి బాధ్యత అప్పగించారు. నేను ఆఫీస్ గురించి ఆలోచించకుండా వెళ్లకుండా ఉండాల్సింది, కానీ ఎవరో కావాలని నన్ను అత్తయ్య గారి నుంచి తప్పించడానికే అక్కడ ఫోన్ చేసి మరీ నన్ను ఆఫీస్కి రప్పించారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదన్న విషయం నాకు తెలిసిందని చెప్పనేసరికి, సరే మన ఇద్దరం ఒకటైతే ఎవరు మనల్ని ఏం చేస్తారు, ఎవరు ఏమీ చేయలేరు కదా అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఇంకా అలాగే కావ్య కూడా ఆఫీస్కి వెళ్తుంది. డిజైన్స్ అయితే గీస్తుంది. డిజైన్స్ గీయడంతో ఇంకా ఆ రోజు సాయంత్రమే వెంటనే ఆ మేనేజర్కి ఫోన్ చేసి, నేను ఈ జాబ్ చెయ్యాలనుకోవట్లేదు, మీ దగ్గర నుంచి నేను ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోలేదు, ఎలాంటి అగ్రిమెంట్స్ మీద కూడా సంతకాలు చేయలేదు, ఎందుకంటే నేను నా భర్త దగ్గరికి వచ్చేసాను. మాకంటూ ఒక పెద్ద కంపెనీ ఉంది, నేను ఆ కంపెనీకే డిజైన్లు వేయాలని అనుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఎలా చేసింది కావ్య మన చేతుల్లో ఉంది కదా, రాజును దెబ్బ కొట్టచ్చు అని నేను ప్లాన్ చేసుకుంటే కావ్య ఎలా చేసిందేంటి అనుకుంటూ ఉంటుంది అనామిక. ఇంకా రాజ్ కంపెనీకి డిజైన్లన్నీ కూడా కావ్య ఇవ్వడంతో రాజ్ మళ్ళీ అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అభివృద్ధిలోకి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఒకసారి అయితే ఇంకా ఆ మేనేజర్ని అయితే అనామికతో మాట్లాడడం చూస్తుంది కావ్య. ఇంకా మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి, మీరు అనామికతో చేతులు కలిపి నన్ను నా భర్తని విడదీయడం కోసం నన్ను మళ్ళీ మీ కంపెనీలో డిజైనర్గా పెట్టుకున్నారు. నాకు ముందుగానే ఆలోచన వచ్చిందో లేక నా భర్త అంటే నాకు గౌరవం పెరిగి నేను వచ్చేసాను కాబట్టి సరిపోయింది, లేదంటే నేను మీ కంపెనీకి డిజైన్లు ఇచ్చుంటే మీ కంపెనీ నెంబర్ 1 స్థానంలోకి వచ్చేది, మా కంపెనీ నెంబర్ 2 స్థానంలోకి పడిపోయేది, అప్పుడు నా భర్త విలువ కూడా పడిపోయేది. మంచి పని చేశాను, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇంకెప్పుడు నాకు ఎదురు పడాలని చూడొద్దు అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి, నిన్ను దెబ్బ కొడతాను కావ్య అంటూ అనామిక అంటుంది. అది నువ్వు ఎప్పటికీ చేయలేవు, అది నీ వల్ల సాధ్యం కాదు అని చెప్పి ఇంకా కావ్య అయితే అనామికకు వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.